వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుంచి 9 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఈవో వినోద్ రెడ్డితో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. వేములవాడ రాజన్న ఆలయంలో రేపటి నుండి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే రేపటి నుండి ప్రారంభమయ్యేది శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు ఈవో వినోద్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. దేవీ నవరాత్రి సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దేవీ నవరాత్రి ఉత్సవములు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు వేములవాడ రాజన్న దేవాలయంలో అత్యంత వైభవముగా నిర్వహించడానికి మా జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు తగు సూచనలు ఆజ్ఞలు కూడా జారీ చేసి ఉన్నారు. దీనిపైన సమగ్రమైన మీటింగ్ జరిపి ఈ 9-10 రోజుల్లో భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. పోయిన సంవత్సరం లాగా కంటే కూడా 10% జనాభా ఎక్కువ వస్తారని చెప్పి కూడా భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి కూడా మేము అంచనా వేశాము. దానికి అనుగుణంగానే క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా త్వరితగతిన స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకునేలాగా 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం అయినది. అలాగే నిత్యం 2 పూటల కూడా బ్రేక్ దర్శనం సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం టికెట్ కూడా 300 రూపాయలు నిర్ణయించాము. ఆ ఒక్క బ్రేక్ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకి ఒక లడ్డు ఉచితంతో పాటు వాళ్ళకు అరగంట మధ్యలోనే స్వామివారి దర్శనం అయ్యేలాగా కూడా మేము ఏర్పాటు చేశాం. సార్, అంటే ఒకవైపు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి, మరోవైపు స్వామివారి దర్శించుకుంటే గర్భగుడి అట్లాంటివి ఏమన్నా నిలిపివేస్తారా, లేకపోతే అది ఏదే విధంగా కొనసాగుతుంటుందా? భక్తుల రద్దీని బట్టి కొన్ని సందర్భాల్లో గర్భాలయ దర్శనాన్ని కూడా ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భక్తులు ఎక్కడిక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తారు. క్యూ లైన్లలో దాదాపు 4-5 గంటలు వెయిట్ చేసేసరికి వారికి సొమ్మసిల్లి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి, ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా ధర్మగుండంలో స్నానం ఆచరించి ఆ ఒక్క మడితోటే స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆచారంగా ఉంది. వాళ్ళ స్వామివారి దర్శనం చేసుకునేంత వరకు కూడా పచ్చి మంచినీరు కూడా తాగరు. వారి యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము గర్భాలయ దర్శనం అనేది పబ్లిక్ తక్కువగా ఉన్నప్పుడు గర్భాలయ దర్శనము, ఎక్కువగా ఉన్నప్పుడు కాసేపు నిలిపేసి త్వరితగతిన దర్శనం అయ్యేలాగా చర్యలు తీసుకున్నాం. అంటే దేవీ నవరాత్రి 9 రోజుల పాటు జరుగుతుంటాయి. ఎట్లా అమ్మవారికి అంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అమ్మ విధంగా అలంకరణ కావచ్చు, అంటే వాటి బంగారు ఆభరణాలు కావచ్చు, ఎట్లాంటి భక్తులు మెచ్చే విధంగా ఎట్లా చేస్తున్నారు? రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఇద్దరికి కూడా మేము ఆచారబద్ధంగా వస్తున్న నగలని మేము అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. ఆ నగలను నిన్ననే బ్యాంక్ లాకర్ నుంచి మేము తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అర్చకులకు అప్పచెప్పడం. అర్చకులు ఆ ఒక్క నగలని 9 రకాల నగలని 9 రోజులలో ఒక్కొక్క రూపంలో అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆ రూపాన్ని బట్టి ఆ నగల డెకరేట్ చేస్తారు అమ్మవారికి. మనతో పాటు అర్చకున్నారు. చెప్పండి, 9 రోజుల పాటు అమ్మవారిని ఎట్లాంటి రూపాల్లో కొలుస్తుంటారు? అమ్మవారిని ఎట్లాంటి పూజలు జరుగుతుంటాయి? వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి. అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ఈ నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని ఉదయము సాయంకాలం వేళ శ్రీ సూక్త దుర్గా సూక్త ద్వారా మహాభిషేచన సహిత చతుశ్రేష్ఠోపచార పూజ ఉదయం మరియు సాయంకాలం వేళ జరుగుతుంది. విశేషించి ప్రతి సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థము మనకి బాలా త్రిపుర సుందరి అమ్మవారి వద్ద ప్రత్యేకంగా చతుశ్రేష్ఠి పూజ చేసుకోవడానికి కుంకుమార్చన సహితంగా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటిగానే భక్తులు కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారి వద్ద సాయంకాల వేళ అట్టి పూజను గావించుకుంటారు. అయితే నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా మనకి అమ్మవారిని 9 రూపాల్లో ఇక్కడ అలంకరింపజేస్తూ అమ్మవారికి పూజించడం అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నటువంటి అంశం. అయితే ఆ 9 రూపాయలు మనకు నవదుర్గలుగా మనం ఇక్కడ అమ్మవారిని అలంకరింపచేసి అట్టి పూజను గావిస్తాం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయిని, స్కందమాత, ఇలా సిద్ధిద, ఇలా ఇటువంటి రూపాలతోటి ప్రతినిత్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం, ఆ రూపంకి సంబంధించినటువంటి ఆ అలంకారము, ఆ వాహన స్వరూపం ఆ విధంగా
అలంకరింపజేసి అమ్మవారికి విశేషమైనటువంటి ఈ సంవత్సరం కూడా మనకి ఆభరణాలు రోజొక విధంగా అమ్మవారిని బంగారు నగలతోటి అలంకరింపజేయడం కూడా జరుగుతుంది. అమ్మవారు ఈ 9 రోజుల పాటు రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది. ఈ 9 రోజుల్లో శుంభులు, మహిషాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా ఒక్కొక్క రోజు సంహరింపజేసుకొని చివరి రోజైనటువంటి విజయదశమి రోజున ఆ విజయ పరంపరతోటి అత్యంత ఉత్సాహంతో అమ్మవారిని మనం అందరం కూడా అపరాజితాదేవిగా ఆ రోజు ఆరాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి 9 రోజుల పాటు రాక్షస సంహారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కూడా మన ఆలయంలో చండీయాగ కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే చండీయాగం చాలా విశేషమైనటువంటిది. అది మార్కండేయ పురాణ అంతర్గతమైనటువంటి ఆ చండీయాగంలో ఈ రాక్షస సంహార ఘట్టాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. అమ్మవారి ప్రీత్యర్థంగా అమ్మవారికి ఆ చండీ హవనం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాము. 9 రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి ఆలయాధికారులు చెప్తున్నారు. అలాగే ఈ 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇది ఈ వేములవాడ రాజానాయ నుండి కెమెరా పర్సన్ వాసుతో బాబు యాదవ్, V6 న్యూస్.